హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. ఇక్కడ మా పిల్లలైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. పిల్లలందరికీ హాయ్ చెప్పండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి సెకండ్ సాటర్డే రోజు తీసినానమాట. ఆ రోజు పిల్లలకి హాలిడే కదా, ఇంకా అందుకనే ఇంట్లో పని అంతా చేసుకొని సాయంత్రం అయితే సలార్జంగ్ మ్యూజియంకి అయితే పోయినాము. నేనైతే ఇక్కడికి వెళ్ళడము, ఈ పేరు వినడం ఫస్ట్ టైం అన్నమాట. మీ అందరికీ కూడా మ్యూజియం చూపిస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్ళిర్రు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకైతే నేను ఒక్కదాన్ని వెళ్ళలేదనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ రవికిరణ్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తుంటే మమ్మల్ని గూడా రమ్మన్నారనమాట. అయితే మా బావకి డ్యూటీ ఉందని రాలేదు. ఇంకా నేను పిల్లల్ని తీసుకొనైతే వెళ్ళిన. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్‌లల్ల పిల్లల్ని చూపియడం చాలా మంచిది. వాళ్ళకి గూడా కొన్ని విషయాలు తెలుస్తాయని ఇంకా నేను గూడా ఆ రోజు వెళ్ళిననమాట. కాకపోతే మేము వెళ్ళడమే చాలా లేట్ అయిపోయింది. మేము మ్యూజియం దగ్గరికెళ్ళేసరికి 4:20 అయింది. అది మ్యూజియం టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 5 వరకేనంట. అది నాకు తెలీదు ఇక్కడ. అన్నయ్య వాళ్ళకి గూడా తెలుసో తెలీదో మరి. ఇంకా వెళ్ళిన తర్వాతయితే ఎంట్రీ టికెట్ అయితే రూ. 50 అన్నారు. మేమైతే ముందు లోపలికైతే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మొత్తం 4, 5 ఫ్లోర్‌లున్నాయి. మరి అవన్నీ తిరిగేసరికి టైం అయిపోతదని కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఏం తిరగలేదనమాట. ముందు ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళినాం. ఎన్ని ఫ్లోర్‌లు కవర్ అయితే అన్ని ఫ్లోర్‌లు తిరిగేసి చూద్దాం అన్నట్టు. అయితే నేను ఎక్కువ వీడియో గూడా ఏం తీయలేదనమాట. నాకు నచ్చిన వరకు అక్కడక్కడ కొన్ని కొన్ని నాకు బాగా అనిపించినయి తీసిన. బాగా నచ్చినయి ఒక 2, 3 ప్లేస్‌లున్నాయి. అవి ఎక్కడెక్కడ ఏంటనేదైతే చూపిస్తాను. ఇక్కడ బాగా నచ్చిందేందంటే మొత్తం లోపల షెల్ఫ్‌లాగా పెట్టి అన్నీ బొమ్మలైతే పెట్టేసిర్రు. తర్వాత బయట నుంచి గ్లాసులన్నీ మూసేసిర్రు. అది చాలా బాగున్నాయి. ఇంకా చిన్న చిన్న పిల్లలు గనక అయితే గనక ఆ బొమ్మలు తీసి పగలగొట్టే ఛాన్స్ లేకుండా మొత్తం గ్లాస్‌తోని కవర్ చేసేసిర్రు. అవన్నీ చాలా బాగున్నాయి. ఇక ఫస్ట్ నచ్చిందయితే ఇదనమాట నాకు. ఎందుకంటే లోపల మొత్తం పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసుకొని ఒక గుడిసెలాగా పెట్టేసిర్రు. చాలా బాగుంది అది చూడ్డానికి. నాకైతే ఏదో పల్లెటూరుకొచ్చినా అన్నట్టు అనిపించింది ఆ 2 నిమిషాలు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్‌కైతే పోయినాము. అక్కడికెళ్ళిన తర్వాత ఈరోజు సెకండ్ సాటర్డే గదా! ఇంకా చాలా స్కూల్‌లో నుంచి పిల్లలనైతే తీసుకొనొచ్చిర్రు. చాలా అంటే చాలా మందొచ్చిర్రు అసలు బాబోయ్! ఇంకా పిల్లల మధ్యలో నుంచి పోవడం చాలా కష్టమైపోయింది. ఇగ అందుకనే మేము సెకండ్ ఫ్లోర్‌లో వదిలేసి మళ్ళీ పైకెళ్ళినాము. అసలు ఏ ఫ్లోర్‌లో తిరుగుతున్నాం అనేది మాకే తెలుస్తలేదు. నేనైతే సెకండ్ ఫ్లోర్ అయితే అనుకుంటున్నా. ఎందుకంటే పిల్లలు చాలా మందున్నారు. ఇంకా ఆళ్ళని దొబ్బేసుకొని చూడడం అంటే కష్టం అనుకోని, పిల్లలున్న రూమ్ వదిలేసుకొని మేము వేరే రూమ్ సైడ్ అయితే వచ్చినామనమాట. ఇవన్నీ అప్పట్లో వాడిన వస్తువులా? లేకపోతే షో కోసం ఇట్లా పెట్టిర్రా అనేది నాకైతే తెలవది. మీలో ఎంతమందికి తెలుసా అనేది కామెంట్ జేయండి. ఎందుకంటే మనకు తెలియని విషయం తెలీదనే జెప్పాలి. నాకైతే తెలీదు. నేను అనుకుంటున్నా అప్పట్లో వాడిన వస్తువులని. ఒకవేళ అదే నిజమో కాదో నాకొకసారి కామెంట్ జేయండి. ఆ రూమ్ తర్వాత వేరే రూమ్‌కైతే పోయినాము. ఇది మొత్తము చైనా వాళ్ళ ఐటెమ్స్, అట్లాగే వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. ఆహ్, అవి చైనావే అని ఎట్లా తెలుసాయంటే, ఇంకా వాళ్ళని చూస్తేనే కొంచెం అర్థమైపోతది గదా! వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళు తినే ప్లేట్సు, వాళ్ళు పట్టుకునేవి. ఇక్కడ చూడండి. ప్రతి దానిపైన డ్రాగను బొమ్మలు. సో, అట్లా అని ఇవి చైనావే అని అయితే నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నాననమాట. కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ చూడ్డానికి. అండ్ మేము చెప్పినా గదా! అన్నయ్య వాళ్ళ ఇంటెళ్ళినామని. ఇదిగోండి ఈ అన్నయ్యే రవికిరణ్ అన్నయ్య, వాళ్ళ వైఫు అండ్ వాళ్ళ పాప. వాళ్ళ బాబు అక్కడ మా చిన్నోడు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. మేము ఇదంతా తిరుగుతుంటే. ఇక్కడ చైనా ఐటెమ్స్‌లో నాకొకటి బాగా నచ్చిందేంటంటే, అల్లావుద్దీన్ మాయాద్వీపం అనేది ఒకటుంటది గదా! అప్పట్లో. సో, అట్లాంటివి ఒక 3, 4 ఉన్నాయన్నమాట. అవి చూడంగానే నాకు మాయాద్వీపమే గుర్తుకొచ్చింది. ఈ ఐటెమ్స్ అన్నీ చాలా బాగున్నాయి గదా! ఈ పక్కనొచ్చేసి గోల్డ్ కలర్‌ది ఇది గూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంగా మధ్య మధ్యలో అయితే ఎవరన్నా అలసిపోతే కూర్చోడానికి కుర్చీలు గూడా ఉన్నాయన్నమాట. ప్రతి రూమ్‌కి అంటే ప్రతి ఫ్లోర్‌కి
వాష్రూము, వాటర్ తాగడానికి, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు అలసిపోతే కూర్చోవడానికి బాగుంది ఇక్కడ. కాకపోతే ఇవన్నీ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసేంత తెలీదు గానీ, చూడడానికైతే చాలా బావుంది. నేనైతే చూడడానికే పోయినా. ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే మన వల్ల గాదు. మీ అందరికీ కూడా చూపిస్తాను. మీలో ఏదన్నా తెలిసి ఉంటే నాకే కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి లాస్ట్‌లో ఈ కత్తులన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏదో చెక్కతోని చేసి పెట్టిర్రు. ఇవి ఒరిజినల్‌వో కాదో మరి. ఎందుకంటే ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేంత, చూసేంత అక్కడ మేము ఏం చూడలేదు. ఎందుకంటే మేము పోయింది 4:20కి. అప్పటికే చాలా అంటే చాలా టైం అయిపోయింది. ఉన్నంతలో తొందరగా చూసేసి తిరిగేసొద్దాం అన్నట్టు అట్లా వెళ్ళినాము. అవి ఏంటి అనేది సరిగ్గా చూసుకోలేదు. అందుకనే నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదనమాట. ఇదొకటైతే తెలుసు. ఇట్లా చైనా వాళ్ళు బిట్టు ఇవన్నీ హైడీలో వస్తాయి కదా, హైడీ. ఇక్కడున్నాయి చూడండి. ఇవి చూసినాం అనుకుంటా కదా ఇందాక వచ్చినావా. ఇదే అదే, ఇది చూడండి గ్రేసీ. ఇక గ్రేసీ ఇట్రా. ఇవన్నీ వచ్చేసి అప్పట్లో కార్ మోడల్స్ అన్నీ. ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి అప్పట్లోనే. ఇప్పుడైతే ఇక లెక్కనే పెట్టాల్సిన అవసరం లేదు కార్ మోడల్స్కి. దాని తర్వాత గుర్రం బండిలు, ఎద్దుల బండిలు, అట్లాగే ఓడలు, షిప్పులు, పడవలు, అప్పట్లో ట్రైన్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా వాటి డిజైన్ అన్నీ పెట్టేసిర్రనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ చూడ్డానికి. ఇక నాకు ఇక్కడ బాగా ఒక ప్లేస్ నచ్చిందని చెప్పిన కదా, అది కూడా ఇక్కడే ఉందనమాట. ఇంకా అన్నయ్య కూడా పిల్లలందరిని ఒక దగ్గర నిలబెట్టేసి వాళ్ళకి తెలిసినంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వస్తున్నాడు కొన్ని. ఇంకా ఇదే అన్నమాట రైల్వే స్టేషన్. నాకు బాగా నచ్చింది. ఎందుకనో తెలీదు కానీ బాగా అంటే బాగా నచ్చింది. మీ అందరికీ ఇది ఎట్లుందనేది కామెంట్ చేయరి. చూడడానికి మస్తుంది కదా. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ సైడ్ వచ్చేసి ఇదంతా ఆర్మీ. మరి ఇది బ్రిటిష్ ఆర్మీ అనుకుంటున్నా నేను. ఇండియాది ఉంటే బాగుండు. ఎందుకంటే రెడ్ కలర్ మన ఆర్మీ యూనిఫామ్ కాదు కదా. ఇదంతా బ్రిటిష్‌ది ఉండొచ్చు. నాకు తెలిసి రెడ్ కలర్ యూనిఫామ్ ఉంది. ఇట్రా కెవిన్, బిట్ ఇట్రా. కొంచెం వెనక్కి జరుగు డాడీ, నువ్వు వీడియో రానియవు. ఇంకా ఆర్మీ ఉన్న ఫ్లోర్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే కిందికి వెళ్తుంటే మా బిడ్డకు కొద్దిసేపు కాళ్ళు నొస్తున్నాయని అక్కడైతే కూర్చుండనమాట. తర్వాత ఇవి నిజంగా అప్పుడు వాడినాయే నాన్న. ఐదుకి ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. అయితే ఇక్కడ కిందికైతే వచ్చి ఇక్కడ కూర్చున్నాం మేము. అక్కడ ఉన్న గడియారంలో ఒక బొమ్మ వచ్చి ముందు గంట కొట్టిపోతుందంట. నేను సౌండ్ అయితే విన్నా కానీ బొమ్మ వచ్చింది మాత్రం చూడలేదన్నమాట. ఒకసారి మీరు కూడా సౌండ్ వినండి. వచ్చిందా? ఏది?
బొమ్మ ఎప్పుడొచ్చిందో తెలవదు. గంట ఎప్పుడు కొట్టిందో తెలవదు. వీడియో పట్టుకొని అట్లనే నిలబడ్డ బొమ్మను చూద్దామని. కాకపోతే ఆ గడియారంలోనే ఏదో అట్లా వచ్చి ఇట్లా కొట్టి పోతదంట. ఇక మొత్తానికైతే 5 అయిపోయింది. ఇక అందరూ బయలుదేరండి అని చెప్పేసిర్రనమాట. కాకపోతే చాలా గట్టి గట్టిగా అరిచిర్రు ఈ బొమ్మను చూసిన వాళ్ళు. ఇక మేమైతే మెల్లగా బయటికైతే వచ్చేసినాము. మా వెనకాల ఒకసారి స్కూల్ పిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా ఇటు సైడ్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా అందరూ ఫుల్‌గా చూసి బానే ఎంజాయ్ చేసిర్రు. మేమైతే కొంచెమే చూసినామనమాట. ఫుల్‌గా అయితే ఏం చూడలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా అంతా చూసుకొని అప్పుడు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.